హలో ఎవ్రీవాన్. ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం కలిసి అన్నవరం వెళ్దామని నిర్ణయించుకున్నాం. దానికోసమైతే ఒక కారునైతే బుక్ చేసుకున్నాం. మా హౌస్ దగ్గర నుంచి అన్నవరం వెళ్ళడానికి 3 గంటల సమయం అయితే పడుతుందని చెప్పారు. దాని గురించి మేము తెల్లారగట్లే 2కే లెగిసి ప్రయాణమయ్యి కారైతే ఎక్కాం. కారులో అన్నవరానికి బయలుదేరాం. అన్నవరం వచ్చి ఈ అన్నవరం విశిష్టత ఏంటి? అన్నవరంలో ఎలా ఉంటుందని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అన్నవరం ఎక్కడుందో మీకు చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం అన్నది ఉంది. అన్నవరం అని ఈ పుణ్యక్షేత్రానికి పేరు ఎలా వచ్చిందంటే, అడిగిన వారికి అన్నం, వరాన్ ఇచ్చే పుణ్యక్షేత్రం కాబట్టి ఈ అన్నవరానికి అన్నవరం అనే పేరు వచ్చింది. మరి ఈ అన్నవరం గురించి మీకు చెప్పబోతున్నాను. రత్నగిరి కొండ. సత్యనారాయణ స్వామి వారి దేవాలయం రత్నగిరి అనే కొండపై ఉంది. ఆ కొండ పక్కనే పంపా నది ప్రవహిస్తూ ఈ క్షేత్రం చూడ్డానికి చాలా ప్రశాంతంగా, ప్రకృతి పరనీయాలతో ఉంటుంది. ఆలయం విశిష్టత. అన్నవరం దేవాలయంలో ఒక రథ ఆకారంలో నిర్మించబడింది. ఇది 2 అంతస్తులుగా ఉంటుంది. క్రింది అంతస్తు ఇక్కడ ఈ యంత్రం ఉంటుంది. పై అంతస్తు ఇక్కడపై స్వామివారి విగ్రహం ఉంటుంది. ఇక్కడ విగ్రహ ఒకే శిలతో త్రిమూర్తులు స్వయంభూ రూపంలో కనిపిస్తుంది. క్రింద శివుడు, మధ్య విష్ణువు, పైన బ్రహ్మ కనిపిస్తుంది. అందుకే ఇక్కడ హరిహర, హిరణ్యగర్భ, త్రిమూర్తాయ్